ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దయచేసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తల వంచి కన్ను మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన. పరిశుద్ధమైనటువంటి తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ యొక్క మాటలు వినుటకు మీరు మమ్మల్ని నాయన ఆయత్తపరచండి. నీ యొక్క ఆత్మ సహాయంతో నీ మాటలు వింటుండగా కృపను సహాయం చేసి తోడుగా ఉండమని, మీరు నాయన మా యొక్క ఆత్మీయ జీవితాలు ఎదుర్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున చాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం విందాం. దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను చదువుతాను. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళకముందు ఒక చిన్న గమనిక ఏంటంటే, దేవుని యొక్క కృపను బట్టి గడిచినటువంటి కాలంలో మరి ప్రభు కృపను బట్టి 2 పాటలు రాయటానికి ప్రభు సహాయం చేశారు. మరి నా యొక్క వ్యక్తిగత జీవిత అనుభవంలో వాక్యానికి దగ్గరగా ఒక 2 పాటలు రాయటానికి ప్రభు కృప చూపించారు. నీ మాట అనేది మొదటి పాట మన ఛానల్లో ఉంది. 2వ పాట మన ఈస్టర్ అప్పుడు, క్షమించాలి, గుడ్ ఫ్రైడే అప్పుడు ఎండిన భూమిలో లేత మొక్కవలే అనే పాట ఉంది. ఎందుకంటే మనం పాటల రికార్డింగ్ కోసం మనం ఎవరిని డబ్బులు అడగకూడదు. దేవుని వాక్యం చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ఏదైనా సంఘానికి సంబంధించి సంఘంలో ఉన్నవారిని అడగటమే కానీ ఎక్కువ డబ్బులు కావాలంటే మనం ఎవరిని అడగకూడదు. అది దేవుడు నేర్పినటువంటి క్రమం అది. అందుకని మనం ఏంటంటే ఆడియో రికార్డింగ్ కోసం మనం డబ్బులు పెట్టలేకపోతాం. దేవుడు ఇచ్చినటువంటి తలంతుని బట్టి ఏదో కొనసాగుతుంది. దేవుని కృపను బట్టి మరి ఆదివారానికి నాకు 43 సంవత్సరాలు నిండుది. సోమవారం నుండి 44వ సంవత్సరం. ప్రభు 43 సంవత్సరాలు కాచి కాపాడి 44 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కాబట్టి కృతజ్ఞతతో నేను ఒక పాట రాసి పాట కూడా రికార్డింగ్ చేశా. శనివారం సాయంత్రం పాట అప్లోడ్ చేస్తాను. మొదటి పాట ఏంటంటే నీ మాటే నా మాట. 2వ పాట ఎండిన భూమిలో మొక్కవలె. ఈ 3వ పాట ఏంటంటే ప్రాణాధారం. అదేంటంటారా? ప్రాణాధారం. మనకి ప్రాణానికి ఆధారం ఎవరండి? దేవుడు. కనుక ఆ ప్రాణానికి ఆధారం మనల్ని బ్రతికించేటటువంటి దేవుడికి కృతజ్ఞతతో ఆ పాట రాయటం జరిగింది. శనివారం సాయంత్రం అప్లోడ్ చేస్తా ఆ పాట. వినండి, నేర్చుకోండి, ప్రభువుని గౌరవించండి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యం నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. వినండి జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం ఇది. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కలిపి ఒకే ప్రసంగం. అది యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం. ఆ ప్రసంగంలో ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ ముత్యములను పందుల ఎదుట వేయకూడి.
ముత్యములను ఏంటంట ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. వాస్తవంగా మనం ఆలోచిస్తే పంది యొక్క స్వభావం ఏంటి? పంది ఎప్పుడు కూడా బురదలో ఉండదు. మరి పందుల ముందు ముత్యం వేసామనుకోండి, ముత్యాలు అంటే ఎంతో విలువైనవి. అదేంటంటారా? సముద్రాలలో, మంచినీటి వాటిలలో ఆ యొక్క గవ్వలో రాళ్ళు పడ్డప్పుడు దాని మీద ఒక పొరలాగా ఏర్పడి కొంతకాలానికి అది ముత్యంలాగా తయారైంది. వాస్తవంగా పందుల దగ్గర ముత్యాలు వేసామనుకోండి, మనం వాటికి ఈ ముత్యాలు, ఈ విలువైన అనేది పందికి తెలిసిద్దా? పందులు ఏం చేస్తాయి? బురదలో ఉంటాయి. పంది ముందు ఏదైనా అయితే ఏం చేసింది? దాన్ని చిత్తగా చేసింది. అదేనంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ముత్యం అంటే ముత్యం కాదు, పంది అంటే పంది కాదు. మరి మనకు అర్థం అవడానికి పరలోక సంబంధమైన సంగతులను యేసుక్రీస్తు ప్రభువారు భూలోక సంబంధమైన సంగతితో పోల్చి చెప్పారు. అదేనంటారా? దీన్ని రూపకలంకారం అంటారు. ఇక్కడ ముత్యము అంటే ఏంటంటే వాక్యము. వాక్యం ముత్యం అంటే వాక్యాన్ని ముత్యంతో పోల్చారు. వాక్యాన్ని ముత్యంతో పోల్చారు. వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి బోధనలు, రక్షణ గురించినటువంటి వాక్యం, ఆత్మీయ సత్యాలు అనేవి ముత్యాలతో సమానం. ఇక్కడ పందులు అంటే పంది కాదు, పంది లాంటి స్వభావం కలిగిన వాడు. ఇప్పుడు పంది ఉందనుకోండి, గొర్రె పిల్ల బురదలో పడింది అనుకోండి, పొరపాటున ఆ గొర్రె పిల్ల ఏం చేసిద్ది అంటే అరిసిద్ది. ఎందుకంటే దానికి బురద అంటుకుంటుంది కాబట్టి అది అరుతుంటుంది, ఈ అంటిన బురదలోంచి ఎలాగైనా బయటికి రావాలని. పంది కనుక బురదలో పడింది అనుకోండి, అది బయటికి రావడానికి అరవదు, ఇంకా దాంట్లో పడి బొర్రుతుండదు. పాపము అనేటటువంటి బురదలో విశ్వాసి ఒకవేళ జారితే, అంటే పాపంలో పడటం కాదు దాని అర్థం, ఒకవేళ జారితే తాను ఆత్మీయంగా ఎదగటానికి అవసరమైనటువంటి దేవుని వాక్యం ఉంది కాబట్టి నేను ఆత్మీయంగా ఎదగాలి, పాపానికి దూరంగా ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు జీవించాలనే ఆసక్తి తపన ఉన్నటువంటి వాళ్ళు పాపం చేయకుండా పరిశుద్ధంగా యథార్థంగా ఉంటారు. ఒకవేళ నేను ఎలా బతికిన ఏం కాదు, ఎట్టైనా ఉంటే ఏం కాదు అనేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభు అన్నా, దేవుని వాక్యం అన్నా, ఆత్మీయంగా ఎదగటానికి అవసరమైనటువంటి మాటలైనా సత్యమైనా కూడా గిట్టదు. ఇదేంటంటే పంది లాంటి స్వభావం కలిగిన వాళ్ళ ముందు ముత్యమైనటువంటి వాక్యం వేసినట్టు. బాగుపడాలి, ప్రభు కొరకు జీవించాలి, యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించాలి, ఆత్మీయంగా ఎదగాలి, పరలోకి వెళ్ళాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళకి వాక్యము ముత్యంతో సమానం. ఆ ఆలోచన లేనప్పుడు వాక్యము చెప్పినా కూడా దాని విలువ తెలియదు. ఏదో చెప్పిండు ఆయన, ఏదో వింటాను, విలువ తెలియదు, దాని గ్రహింపు రాదు, వాక్యాన్ని అర్థం చేసుకోరు. అదేనంటారా? వాక్య అనుభవం ఉండదు. విశ్వాస ఆత్మీయ జీవితంలో వాక్య అనుభవం ఉండదు. ప్రభువుని నమ్ముకోండియా, రక్షించబడండి, ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించండి అని చెబితే ఆయన ఏదో చెబుతుండని అని ఎగతాళి చేయటం, హేళన చేయటం. అదేంటారా? ఈనాడు సమాజంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం, సమాధి, పునరుద్ధానం గురించి
మరలా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తారు రెండోసారి, ఆయన మొదటిసారి వచ్చారనే మాటలు చెబుతూ ఉంటే సమాజంలోకి ఎలా ఉంది? అది హేళనగా ఉంది, ఎగతాళిగా ఉంది. శిలువను కూర్చున్నటువంటి వార్త, నశించున్నటువంటి వారికి వెరితనము, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అన్నట్టు మరి దేవుని యొక్క వాక్యం ఎలాగుందంటే, రక్షించబడాలి అనుకున్న వారికి దేవుని శక్తి, నేను రక్షించబడకూడదు, నేను పాపంలో జీవించాలి, లోకంలో జీవించాలి, నరకాన్ని పోవాలని ఆలోచన కలిగిన వాళ్ళకి అది వెర్రితనంగా ఉంది దేవుని వాక్యం అంటారా? ఇప్పుడు అటు బావోదయా, ఆడ పాము ఉంది, అది కరిసిద్ది అని చెబితే నన్నేం చేసిద్ది పాము అంటే? ఏం చేసిద్ది పాము? దాని స్వభావం ఏంటి? కరిసిద్ది. పాపం కూడా పావు లాంటిది, దానితో చెలగాటం ఆడారనుకోండి, అదేం చేస్తుంది? కరిసిద్ది. పాపంతో చెలగాటం ఆడకూడదు, అది నిన్ను కాటేసిద్ది. అదేంటారు, అది నన్నేం చేసిద్ది అంటే పాపంలో, పాపపు లోకంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు కొరకు పరిశుద్ధంగా యథార్థంగా నమ్మకంగా జీవించాలి. కనుక ఇక్కడ ప్రభువారు చెప్పిన విషయం ఏంటి? పందుల ఎదుట వేయకొడి, వేసిరి ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. దేవుని వాక్యం సత్యమైనది. కొంతమంది వాక్యాలు వినొద్దు, కొంతమంది వాక్యాలు చూడొద్దు అని ఎందుకు చెబుతున్నావు? అది చెప్పినా కూడా వినకపోతే అదేంటంటే, ఆ మంచి మాటలు దేవుని వాక్యం చెప్పినా వాడికి ఇష్టం ఉండదు కాబట్టి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి, అంటే వేస్ట్ ఇవన్నీ మా మాటలు, అయ్యగారు అట్టే చెబుతులే, ఆయన మాట వినేదేంటి అని ఎగతాళి చేసి ఎక్కిరించి వాటిని తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయనంటే కోపం కూడా వచ్చింది. అందుకే దేవుని వాక్యం వినాలి అని మనసు లేనివాడికి దేవుని వాక్యం చెబుతుంటే కోపం వచ్చింది, కొట్టాలనిపించింది. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు విని మారు మనసు పొంది బాప్తిస్మం రక్షించబడాలి అని ఆలోచన కలిగిన వాడికి ఇంకా చెప్పండి అని అనిపించింది. కడుపు నిండిన వాడు తేనె పట్టు కూడా తొక్కేస్తాడు. ఆకలితో ఉన్నవాడికి పచ్చిమిరకాయలు పచ్చడి వేసి పెట్టా తింటాడు. ముందు ఆడికి ఆకలి తీరాలి. పచ్చిమిరకాయ పచ్చడి వేసి పెడుతున్నారు, ఏది పెడుతున్నారని కాదు. పాపం నుంచి బయటికి రావాలనుకున్నవాడు ముందు ప్రభు వాక్యం విని రక్షించబడి మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించాలి. నాకు దేవుడు వద్దు, నేను లోకంలో ఎట్టామంట, నేను అలాగే చేస్తా, నేను మారును అనుకున్నవాడికి వాడి కర్మ, వాడు లోకంలో జీవించే నిత్య నరకానికి వెళ్తాడు. కనుక వాక్యం అనేది ముత్యం లాంటిది. ఈరోజు వాక్యం విలువ తెలియట్లేదు చాలామంది. వాక్యం విరిగా ప్రకటించబడుతున్నప్పుడు వాక్యం విని రక్షించబడి ప్రభు కొరకు జీవించాలి. ఒకనొక రోజు దేవుని వాక్యం అనేది ప్రకటించబడదు. అటువంటి రోజులు రాబోతున్నాయి. చీకటి రాకముందే దీపాన్ని తీసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. పూర్వం రోజుల్లో కొంచెం కిరసనాలు, బుడ్డిలో కిరసనాలు ఉన్నప్పుడే ఆ ఇల్లు అంతా జాగ్రత్త పెట్టుకునేవాడు. అదేంటారా? ఈ రోజులో కిరసనాలు బుడ్డి లేదు, చక్క పెట్టుకునే విధానం లేదు. తెల్లారు ఎల్ఈడి లైట్ వెలుగుతుంటే ఇంకా చక్క పెట్టుకోవడమే ఉంది, ఎక్కడే ఆడబడేస్తా. ఆ రోజుల్లో కిరసనాలు బుడ్లు, దీపాలు నూనె దీపంలో ఉన్నటువంటి కిరసనాలు అయిపోద్దేమో అని జాగ్రత్త పడేవాళ్ళు. మరి జాగ్రత్త లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లైట్ వెలుగుతుంది, ఇంకేం జాగ్రత్త లేదు. పరిస్థితులు మారిపోయినాయి, భక్తి కూడా మారిపోయింది. కాలానుగుణం సిద్ధపాటు లేదు, దిద్దుబాటు లేదు, కనిపెట్టడం లేదు. కనుక దేవుని వాక్యం అనేది
ముత్యంతో పాల్చబడింది. ఆ ముత్యాలను ప్రకటించేది దైవజనుడు. వాక్యానుసారమైన వాక్యాన్ని విని రక్షించబడి మార్పు కలిగి జీవించాలి. లేకపోతే ఆ వాక్యం మారను నేను అనే మనసు కలిగిన వాళ్ళకి చెప్పినా కూడా అది ఎలా ఉంటుందంటే పందుల ముందు ముత్యాలు వేసినట్టు ఉంటుంది. దాని విలువ తెలీదు. అర్థమంటారు? తెలియదు, దాని విలువ తెలియదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణత్యాగం చాలామంది తెలియదు. అర్థమైందండి? నేను మారాలి, నా పాపం నుంచి విడిపించబడాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళకి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తారు, మారటానికి అవకాశం ఇస్తారు. నేను మారను, నేను ఇలాగే ఉంటా, పాపంలోని జీవితా, పోతే పోయాలే, చచ్చే చచ్చాలే, నరకానికి పోతానా, ఎవడు తోడొచ్చిండు అనే ఆలోచన కలిగిన వాడు అంతే. కనుక వాక్యం ముత్యం లాంటిది. కనుక దేవుడి వాక్యం ఎలాంటిది? దేవుడి వాక్యం కూడా అందుకే దేవుడు అని చెప్పాడు, నా వాక్యం, నీ వాక్యము నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు అన్నాడు దావీదు గారు. వాక్యం దీపం లాంటిది, వెలుగు లాంటిది. నీ వాక్యమే నన్ను ఆదరించును, నా బాధలో నెమ్మది. వాక్యాన్ని బాసికలా కట్టుకోవాలని ఉంది. అదేంటారా? నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు వెళ్తున్నప్పుడు నీ పిల్లలకి వాక్యాన్ని చెప్పాలి. ఆనాడు పెళ్ళిళ్ళల్లో పాత రోజుల్లో తలకి ఏం కట్టేవాళ్ళు తెలుసా? బాసిక కట్టేవాళ్ళు, బాసికం కట్టేవాళ్ళు. దేవుని వాక్యాన్ని నీ నుదుట బాసికలా కట్టుకోవాలని ఉంది. అంటే వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బాసికెళ్ళావు, ఏం లేవు. వాక్యము నీ హృదయంలో ఉండాలి, నీ నోట ఉండాలి. నువ్వు పడుకునేటప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడిచేటప్పుడు నీ పిల్లలకి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? తెలియజేయాలి. నీ మాటలో వాక్యం ఉండాలి, మాటకు ముందు వాక్యం ఉండాలి, మాట తర్వాత వాక్యం ఉండాలి. నీ మాటే వాక్యంగా ఉండాలి. పిచ్చి మాట మాట్లాడకూడదు, వాక్యం మాట్లాడాలి. కనుక అటువంటి వాక్యాన్ని మనం, ముత్యం లాంటి వాక్యాన్ని మనం విలువిస్తూ, ఆ వాక్యం ప్రకారం జీవిస్తూ, యేసుక్రీస్తు రాకడకు సిద్ధపరచబడుతూ, అనేకులు సిద్ధపరుస్తూ ప్రభు కొరకు మనం జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తున్నాం. తలల వంచండి, కనులు మూసుకున్నట్టయితే ప్రార్థన. ప్రభువా, నీ వాక్యము ముత్యం లాంటిది. ఎవరైతే మారాలని ఆలోచన కలిగి ఉన్నారో, సెలవును కూర్చిన వార్త రక్షించినటువంటి వారికి వెళుతారు, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అన్నట్టు మార్పు కలిగి జీవించాలి, నేను మారాలనుకునే వాళ్లకు నీ వాక్యం ముత్యమై ఉంది. ప్రభా, మరి లోకంలో జీవించి నరకానికి వెళ్ళాలని ఆలోచన కలిగిన వాళ్ళకి అది పందుల ముందు వేసినటువంటి ముత్యాలు వేసిన త్రొక్కి వేసే స్వభావం కలిగినటువంటి వారిగా ఉంది. కడగబడినటువంటి పంది మరలా బురదలో పడకుండా ఉండున్నట్టు, ఆ విధంగా మేము ఉండినట్లు మీ కృపాని గురించి ఈ రాత్రి మేము నీ కృపని నడిపించమని ఈ వాక్యాన్ని మంత్రంలో భద్రపరచండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, మనలో ఉన్నటువంటి దేవుడు మన బలపరచును గాక, ఆయన అక్కడికి సిద్ధపరచును గాక. ఆమేన్. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అని యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరాలకు మా యొక్క ఫోన్ నెంబర్ 8639262647 అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు పాస్టర్ ఆర్ డానియల్. అందరికీ వందనాలు. ఆమేన్.